నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో వాడవాడల సంక్రాంతి శోభ, ముగ్గుల పోటీల్లో ప్రతిభను ప్రదర్శించిన మహిళలు. ప్రజలు కోరుకున్న విధంగానే రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి. ఎంపీ మార్గాని భరత్రాం. ప్రజలను ఓట్లు అడిగే నైతికత తెలుగుదేశం పార్టీకి లేదని విమర్శ. అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. మీ బాగోతాలు బయట పెడతామని హెచ్చరిక. రాష్ట్ర ఖజానాను పూర్తిగా దోచేసి రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచేసి రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ చంద్రబాబు తిలోదకాలు ఇచ్చారని, మళ్ళా ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం ప్రజల వద్దకు వస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం ప్రశ్నించారు. టీడీపీ వస్తే రాష్ట్రం దివాళయే, ఇది మాత్రం బాబు గ్యారంటీ అంటూ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం ఎద్దేవా చేశారు. శనివారం నగరంలోని తెలుగు రోడ్ వైఎస్ఆర్సీపీ అర్బన్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడారు. బాబు వస్తే జాబ్ గ్యారంటీ, మీ భవిష్యత్తుకు బాబు షూరిటీ నినాదాలతో రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు. బాబు వస్తే చంద్రబాబు లోకేష్కు మంత్రి పదవి గ్యారంటీగా వస్తుంది, కానీ నిరుద్యోగ యువతకు ఒక జాబ్ కూడా ఇవ్వలేదన్నారు. బాబు వస్తే భవిష్యత్తు గ్యారంటీ మాట దేవుడెరుగు, రాష్ట్రం మాత్రం దివాళా తీయడం గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. గత 2014 ఎన్నికల్లో 640 హామీలు ఇచ్చారని, వీటిలో ఎన్ని అమలు చేశారో ఆ పార్టీ వాళ్ళు చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. మేనిఫెస్టో అంటే రాజకీయ పార్టీలకు పవిత్ర గ్రంథంగా భావించాలే తప్ప ప్రజలను మోసం చేసేందుకు ఉపయోగించే ఎర కాకూడదని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఏవైతే ప్రజలకు హామీలిచ్చారో వాటన్నిటినీ అమలు చేయడమే కాకుండా ఇంకా ఎక్కువ అభివృద్ధి పనులు చేసి ప్రజా అభిమానాన్ని చోరగున్నారని తెలుపుతూ, మరి టీడీపీ చంద్రబాబు సీఎంగా ప్రజలకు చేసిన ఒక సంక్షేమ పథకమైనా చెప్పగలరా అని ఎంపీ భరత్ ప్రశ్నించారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే తృష్ణ జగన్మోహన్ రెడ్డిదని, ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకోవాలనేది చంద్రబాబు తృష్ణ అని పేర్కొన్నారు. ఈ 4.5 ఏళ్లలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పాలన, అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి ఎంతగానో దోహదపడతాయని ఎంపీ భరత్ ఆశాభావం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు గూడూరు శ్రీనివాస్, అడపా శ్రీహరి, ఎన్వి శ్రీనివాస్, మానే దొరబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేనిఫెస్టో అంటే ఆ మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథం కింద భావిస్తూ ప్రతిదీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. 98% పైనే అన్నీ కూడా అమలు చేస్తూ ఉంటారు. ఒకటి, రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒకసారి మేనిఫెస్టో మనము ప్రచురిస్తున్నాం అంటే ఆ మేనిఫెస్టోని మనం ఎంతవరకు పాటిస్తున్నాం అనేది రాజకీయ పార్టీలకు కూడా ఒక కత్తి మీద సాము లాంటిది. పిఎన్టీ కాలనీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కోరుకొండ రోడ్లోని పిఎన్టీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు పెరవలి సాయిరామాచార్యులు, పెరవలి శేషాచార్యుల ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా గోదాదేవికి, రంగనాథుడికి కోడారే మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. 108 గిన్నెల్లో పాయస ప్రసాదాన్ని నివేదన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బంకా వెంకట నారాయణ రెడ్డి బ్రదర్స్, మానన్ దినేష్, పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కోడార మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజమండ్రి మున్సిపల్ కాలనీలో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కాలనీ మైదానంలో జరిగిన సంక్రాంతి సంబరాలు చూపులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ పోటీల్లో మొదటి బహుమతి విజేత పి సునీత
5,000 రూపాయలు గెలుపొందగా రెండో బహుమతి విజేత ఎన్ ధనలక్ష్మికి 3,000 రూపాయలు, మూడో బహుమతి విజేత కె లావణ్య 2,000 రూపాయలు, నాలుగవ బహుమతి ఎల్వి శ్రీదేవి 2,000 రూపాయలు నగదు బహుమతులను అందజేశారు. దీంతో పాటు నలుగురికి కన్సలేషన్ బహుమతులను రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాన భరత్రాం చేతుల మీదుగా అందజేయడం జరిగింది. మ్యూజికల్ చైర్స్ విజేతలుగా వి గౌరీ, ఎం ఆశ, కె భవ్యలకు బహుమతి ప్రదానం గూడూరు శ్రీనివాసరావు అందజేశారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాన భరత్రాం సంక్రాంతి సంబరాల్లో పాల్గొని మాట్లాడుతూ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను వివరించారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ ఎడ్లబళ్లు, హరి సంకీర్తనలు సంక్రాంతి పండుగకు ప్రత్యేక శోభనిస్తాయని పేర్కొన్నారు. టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మనిషిలో ఉండే ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించేందుకు, అలాగే సంస్కృతిలో ఉండే శాంతి, సామరస్య భావనలను తెలియచెప్పే లక్ష్యంతో ఈ సంబరాలను ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతోందని వివరాలు తెలిపారు. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ ఎవరు ఏ దేశంలో ఉన్నా భారతీయ సంస్కృతిని కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గూడూరు శ్రీనివాసరావు, గూడూరు రాధిక, కానుపోయిన సాగర్, నామనివాసు, పిన్సెట్టి సుబ్బరాజు, డాక్టర్ ప్రవీణ్, గారా చంటిబాబు, ఎన్వి శ్రీనివాస్, సప్ప ఆదినారాయణ, బజ్రనాథ్, బాబీ, జాలా నటరాజ్, కె శామ్యూల్ బాబు, డాక్టర్ రాజశేఖర్, సూర్యచంద్రారెడ్డి, వెంకట్, వీరాస్వామి, సురేష్, తాడి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ పీఓలు ఎంకేఎస్ ప్రసాద్, ఎన్ఎస్ఎస్ 2 పీఓ కె సుధారాణి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు మున్సిపల్ గ్రౌండ్స్లో 42వ వార్డు మరి టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ ఇలా ఉంటుంది అని ప్రజలకు అందరికీ కూడా చాటి చెప్పే విధంగా మొత్తం అన్ని రకాలు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. భోగి మంటల దగ్గర నుంచి, కోడి పందాల దగ్గర నుంచి, గుర్ర పందాల దగ్గర నుంచి, ఎడ్ల బండిల దగ్గర నుంచి, డూడు బసవన్నల దగ్గర నుంచి, సోది చెప్తాం దగ్గర నుంచి మరి ఈ ఆధునిక యుగంలో యువతరానికి అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. మన రూట్స్ బాగుంటేనే, మన రూట్స్ గురించి మనకు తెలిస్తేనే పెద్దల పట్ల గౌరవము, పెద్దల పట్ల మర్యాద ఇవన్నీ కూడా పిల్లలకు తెలుస్తాయి. మరి రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీలో ఆధ్వర్యంలో కాలేజీకి సంబంధించిన మహిళలు, అలాగే వీరభద్రపురం, లలితానగరు, శ్రీరామ్ నగర్ మున్సిపల్ కాలనీకి సంబంధించినటువంటి మహిళలు అందరూ కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. పల్సర్ బైకు మీద రాను బాబా, నేనటంటి తండాడదాన్ని కాదు బాబు, పల్సర్ బైకు మీద రాను బాబా. దిగ్గు దిగ్గు నాగా నాగో నా దిగ్గ సుందర నాగో నాగా దిగ్గు దిగ్గు దిగ్గు. ప్రపంచ మానవాళి ఆరోగ్యానికి ఆజన్మాంత్రం కృషి చేసిన నవయుగ ధన్వంతరి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు అన్నారు. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు 129వ జయంత్యోత్సవం స్థానిక హుకుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్లో కమ్యూనిటీ పారామెడికల్స్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుముళ్ల రాంబాబు అధ్యక్షతన జయంత్యోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ కె వెంకటేశ్వరరావు హాజరై డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1895 జనవరి 12న జన్మించిన ఎల్లాప్రగడ తన జీవితమంతా దివ్యౌషధ అన్వేషణ కోసం వెచ్చించారని వివరించారు. మరో ముఖ్య అతిథి చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ పలివెల హరినాథ్ మాట్లాడుతూ డాక్టర్ ఎల్లాప్రగడ సేవలను నేటి వైద్యులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షులు బళ్ల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి దేవానందం, కాకినాడ జిల్లా అధ్యక్షులు కెఎస్ ప్రసాద్, కార్యదర్శి తానిషా, కోనసీమ జిల్లా కార్యదర్శి సూరంపూడి వీరభద్రరావు, కోశాధికారి చిన్ని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఫిబ్రవరి 4వ తేదీన జరిగే రాష్ట్ర మహాసభ గోడపత్రులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డాక్టర్ పలివెల హరినాథ్లకు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు జయంతి పురస్కారం అందించి ఘనంగా సత్కరించారు. గతంలో మీ నుంచి గవర్నమెంట్కి నేషనల్ ప్రోగ్రామ్స్ విషయంలో
మీ అందరి సహకారాలు తీసుకున్న విషయం కూడా నాకు తెలుసు. దానికి పల్స్ పోలియో కార్యక్రమం కానీ, అలాగే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాల్లో కానీ గ్రామ స్థాయిలో మీ నుంచి మేము సహకారాలు అందించుకున్న విషయాలు చాలా వరకు నాకు గుర్తున్నాయి. అంటే నేను మెడికల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు జరిగిన విషయాలు చెప్తున్నాను. కీర్తిశేషులు ప్రసాదుల గురుమూర్తి శ్రీమతి లక్ష్మి జ్ఞాపకార్థం పేదలకు వస్త్రదానం చేశారు. కీర్తిశేషులు ప్రసాదుల గురుమూర్తి లక్ష్మీ జ్ఞాపకార్థం వారి కుమారులు ప్రసాదుల భాస్కర్రావు, ప్రసాదుల హర్నాథ్ వృద్ధులకు చీరలు, బట్టలు పంపిణీ చేశారు. బాలహనుమాన్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రసాదుల భాస్కర్రావు, ప్రసాదుల హర్నాథ్, ఆసపు మల్లిబాబు, పసగడుగుల సత్యబాబు, పసగడుగుల వెంకన్న, నడివలస చిరంజీవి, జానా బుజ్జి, బొద్దాని హరికృష్ణ, దండి జగదీష్, రమేష్, ఏలూరు దుర్గాప్రసాద్, ఇమ్మంది పద్మ, ఎండమూరి సాయి, పవన్ కుమార్, తుమ్మల యూత్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో శ్రీవారి ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రూరల్ కొంతమూరు అఫీషియల్ కాలనీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా వేదపారాయణ, సంకీర్తనలు, భజనల నడుమ శ్రీవారి ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మఒడి సేవా తరంగిణి అధ్యక్షులు విజయస్వామి, కార్యదర్శి శివస్వామి, సహకార్యదర్శి దుర్గాభవాని, కోశాధికారులు కురుమళ నాగవెంకట ధనలక్ష్మి, నాగమణి, ఇలపండ ఆనంద్ కుమార్, యానాపు యసు, వంగపండు లక్ష్మీనారాయణ, శంకర్రావు, ప్రసాద్ స్వామి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి వెంకటేశ్వర నగర్లోని గ్రీన్ వ్యాలీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ వాసులకు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. గ్రీన్ వ్యాలీ అసోసియేషన్ కార్యవర్గ ఆధ్వర్యంలో రాజమండ్రి వెంకటేశ్వర నగర్లో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మంచి స్పందన లభించింది. ఈ పోటీలకు కోర్మదాస్ మాధవి, దుర్గా, సుందరి, విమల న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ వ్యాలీ అసోసియేషన్ అధ్యక్షులు టిఎన్వి రమణమూర్తి, ఉపాధ్యక్షుడు కెవి రమణ, కార్యదర్శి కైలాస్పతి, జాయింట్ సెక్రటరీ గారుపాటి రవికుమార్, కోశాధికారి ఎం లోవరాజు, కేవీకే రాజు, మురళీకృష్ణ, ఏవై రావు, వైవిఆర్, సాయిరాం, రామారావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ఆనంద్ కళాకేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావును ఘనంగా సన్మానించారు. ఆనంద్ కళాకేంద్ర ప్రాంగణంలోని వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రుడా చైర్మన్, మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌతు సూర్యప్రకాశరావుకి చిరు సత్కారం జరిగింది. రౌతు సూర్యప్రకాశరావు నిత్యం ప్రజలతో మమేకమై రాజమండ్రి నగరానికి శాశ్వత పరిష్కారం చూపే పనులను ఎన్నో చేశారని కోర్మదాస్ ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పొల్సాన్పల్లి హనుమంతరావు, పెదిరెడ్ల శ్రీనివాస్, డోనర్ ఫ్రోమ్రా, ఎజ్జరపు మరడయ్య, తలపూరి ప్రసాద్, చక్కా వెంకటేశ్వరరావు, జగపతి, ఉదయ్, సాయిబాబా, రాజు తదితరులు పాల్గొన్నారు.
అనేక రంగాల్లో ఆయన రెండో గంటకి తెలియకుండా దాతృత్వం చేయడం నిజంగా మనందరికీ చాలా సంతోషించదగ్గ విషయం. అటువంటిది ఇవాళ ఇప్పుడే చెప్పారు కృష్ణకుమార్ గారు ప్రారంభంలో, ఇంకోటి ఏకాదశి వచ్చినా ఏమొచ్చినా ఎంత వ్యయ ప్రయాసలకైనా ఊర్చి ఆయన ఈ దేవాలయ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. నేనైతే నా మనసు అయితే అంగీకరించలేదు. ఎంచేతనంటే నాకు సన్మానాలు సత్కారాల కన్నా ఎదుటి వాళ్ళ ప్రేమాభిమానాలు ఎక్కువ కోరుకుంటాను నేను. సిద్ధాంతాల గురించి మాట్లాడు, రాజకీయాల గురించి మాట్లాడు, అభివృద్ధి గురించి మాట్లాడాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హితవు పలికారు. మా వ్యాపారాల సంగతి మీకెందుకు అంటూ ఎంపీ భరత్ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. వడ్డీ వ్యాపారులకు రాజకీయాలెందుకు, వారికి ఓట్లు ఎందుకు వేయాలంటూ ఎంపీ భరత్ చేసిన వ్యాఖ్యలపై ఆదిరెడ్డి అప్పారావు తీవ్రంగా స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ₹3 వడ్డీ వసూలు చేస్తున్నట్లు నిరూపిస్తే వ్యాపారం మానివేస్తానని సవాల్ విసిరారు. ఆయన వడ్డీ వ్యాపారం చేయకూడదని ఎక్కడైనా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా వ్యాపారాల సంగతి నీకెందుకు బిడ్డా అంటూ నిలదీశారు. మా జోలికొస్తే నీ వ్యవహారాల సంగతి బయట పెడతాం కబడ్దారంటూ ఆయన హెచ్చరించారు. నా అనుభవం ముందు నీ అనుభవం ఎంత, వాస్తవాలు తెలుసుకుని సిద్ధాంతపరంగా మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ భాగోతం పూర్తిగా బయటపెడతానంటూ ఎంపీ భరత్ను ఉద్దేశించి ఆదిరెడ్డి అప్పారావు తీవ్రంగా హెచ్చరించారు. జనసేన పార్టీ రాజమండ్రి నగర ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ మాట్లాడుతూ ఎంపీ భరత్కి 10 ప్రశ్నలు సంధించారు. జియో సంస్థలు ఎందుకు వెనక్కి వెళ్లిపోయేలా చేశారో వంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వీరికి సమాధానం చెప్పే వరకు వెంటాడతామంటూ హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ నగరాధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగిరాధ, పలువురు మాజీ కార్పొరేటర్లు, టీడీపీ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా ₹3 వడ్డీ తీసుకున్నానని చెప్తే ఈవేళ నా బిజినెస్ ని క్లోజ్ చేస్తాను. పిచ్చి మాటలు మాట్లాడుకో. మొన్న ఎవడో మాట్లాడాడు, వడ్డీ వ్యాపారస్తుడికి రాజకీయం ఏంటని. రాజకీయానికి వడ్డీ వ్యాపారం చేయకూడదా? నువ్వేం చేస్తున్నావు? ఆవు భూముల్లో దోసేస్తున్నావు. నీకేం అర్హత ఉంది? నీ ఆవు భూముల వ్యవహారం అంతా కూడా త్వరలోనే పిన్ టు పిన్ మేము బయట పెడతాం. ఇసుక వ్యాపారం కూడా నువ్వు నెలకి ఎంత వస్తుందో అది ఆధారాలతోనే మేము తెలియపడతాం. మీరు విమర్శలు చేయడం చెప్ప దానికి ఇప్పటివరకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? అదేవిధంగా రాజమండ్రి కంబాల చెరువులో మ్యూజిక్ ఫౌండేషన్ అని చెప్పి ప్లాంటేషన్ ₹1 ఖర్చు పెట్టారు. దానికి సంబంధించి కూడా మేము మొదటి నుంచి అడుగుతున్నాం. అది కూడా మీరు ఇప్పటికి వచ్చి చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేకపోయారు? ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ సతీమణి శ్రీమతి ఉషారాణి హైదరాబాద్ ఏఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ స్వర్గస్థులయ్యారు. ఆమె వయస్సు 53 సంవత్సరాలు. హైదరాబాద్ ఏఏజీ హాస్పిటల్లో గత నెల రోజుల నుంచి చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉషారాణి స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్ త్రిబుల్ సి ఛానల్ యాజమాన్యం సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఇన్స్పైర్డ్ కైలాస్ భూమిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి తీరంలో వాడవాడల సంక్రాంతి శోభ, ముగ్గుల పోటీల్లో ప్రతిభను ప్రదర్శించిన మహిళలు. ప్రజలు కోరుకున్న విధంగానే రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి, ఎంపీ మార్గాని భరత్రాం. ప్రజలను ఓట్లు అడిగే నైతికత తెలుగుదేశం పార్టీకి లేదని విమర్శ. అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. మీ బాగోతాలు బయట పెడతామని హెచ్చరిక. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ రేపు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.